చాప్టర్ 100 100వ కీర్తన సామ్స్ 100. మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తన 100వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనమాయన వారము, మనమాయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. జ్ఞాపనలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపనిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పాల్సనకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి చదవబడిన లేఖన భాగములను మాకు ప్రభు అర్థమవునట్లుగా మీరు మాతో మాట్లాడుతురండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. దేవా, నీ వాక్యము తండ్రి, మరి మీరే దేవుడిగా ఉన్నారు, వాక్యమైనటువంటి దేవుడిగా ఉన్నారు తండ్రి. నీ వాక్యం వెల్లడి ఆగుతూ చూడనే వెలుగు కలిగిన నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా జీవితాల్లో మీ వెలుగును నింపండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు మమ్మల్ని లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నన్ను సులువు చాటు మరుగుపరుచుకొని నీ యొక్క నోటి పాత్రగా బూరగా వాడుకోవాల్సిందిగా వేడుకుంటాం. అవసరమైన మాటలను మాకు అందించి దేవా, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించు కృపను మా అందరికి అనుగ్రహించమని యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన పైన రాయబడి ఉంది స్తుతి అర్పణ కీర్తన అని చెప్పి రాయబడి ఉంది. 100వ కీర్తన. దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించే చాలా చిన్న కీర్తనగా మనం భావించవచ్చు. ఈ కీర్తన చిన్నది 5 వచనాలు ఉన్నప్పటికీ కూడా దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆరాధనలో నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని రాయబడి ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్టయితే మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అంటే సంతోష గానము, దేవుణ్ణి స్తుతించటం, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని చెప్పి రాయబడి ఉంది. దేవుణ్ణి ఇక్కడ కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ తర్వాత వచనంలో కూడా యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. 4వ వచనంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించడు. గివింగ్ థ్యాంక్స్, దేవునికి వందనాలు చెల్లించటం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఈ యొక్క కీర్తనాకారుని యొక్క ఉద్దేశంగా కనబడుతూ వచ్చింది. మనం ఇక్కడ చూస్తే దేవునికి స్తుతులు చెల్లించటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, గివింగ్ థ్యాంక్స్. సింపుల్గా చెప్పాలంటే గివింగ్ థ్యాంక్స్. ఇక్కడ అంటాడు, ఈ యొక్క ఇంగ్లీష్లో రాయబడి ఉంది ఏ సామ్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్, పైన రాయబడి ఉంది స్తుతి అర్పణ కీర్తన. దేవునికి స్తుతి చెల్లించటం, దేవునికి స్తుతి చెల్లించటం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము. క్రైస్తవునికి లేదా ఒక రకంగా చెప్పాలంటే ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళకి, ప్రభువుని నమ్ముకోనటువంటి వాళ్ళకి, ప్రభువు నమ్ముకోని వాళ్ళు ఎవరికి థ్యాంక్ఫుల్ ఉంటారు, ఎవరికి థ్యాంక్స్ చెల్లిస్తారు? ఎవరికి చెల్లించరు, వాళ్ళకి వాళ్ళే మాకు మేమే అనుకుంటారు కదా. కానీ క్రైస్తవులైనటువంటి అంటే ప్రభువుని విశ్వసించే బిడ్డలకి వారికి ఉన్న తేడా అంటే, క్రైస్తవులైనటువంటి మనము, ప్రభువుని ఎరిగినటువంటి మనము, మనల్ని నిర్మించినవాడు ఆయనే, మనల్ని నడిపిస్తున్నవాడు ఆయనే, మనం ఏమై ఉన్నామంటే ఆయన ద్వారానే అయ్యున్నాం. ఇది చాలా క్లియర్ డిస్టింక్షన్ బిలీవర్స్కి అన్బిలీవర్స్కి, విశ్వాసులకి అవిశ్వాసులకు ఉన్నటువంటి చాలా క్లియర్ ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసము, విశిష్టత కలిగినటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, క్రైస్తవులైనటువంటి మనందరం, అందులో చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనము ఉన్నాము అంటే ఎవరి ద్వారా? ప్రభువు ద్వారానే. కాబట్టి ప్రభువుకి ఏం చేస్తామంటే మనము
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే ఉంటాం. స్తుత్యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. 55 కీర్తనలో రాయబడి. దేవునికి మనం ఈ యొక్క ఆఫరింగ్ అంటే ఇది యాగము. క్రైస్తవులముగా మనము ప్రతి దినము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఇది ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత అర్పణలో చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కొత్త నిబంధనలు ఇదేమైనా కొత్త ఆజ్ఞం కాదు. కొత్త నిబంధనలో కూడా భక్తులు దీన్ని ఎత్తిబట్టి రాస్తూ వచ్చారు. 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 1 దెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని, కొంచెం పై వచనం కూడా చదువుతారా, కింద భాగంలోనే, మీరు ఒకరి నెడల ఒకడు మనుషులందరిలను ఎల్లప్పుడూ మేలైన దాన్నే అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం పాసిబుల్ అవుతుందా? కొంతమంది ఫేస్లు అయితే స్మైలిష్గా ఉంటాయి. కొంతమంది ఫేస్లు అంటే వాళ్ళ ముఖంలోనే నవ్వు ఉంటుంది. అట్లా అది దేవుడిచ్చినటువంటి గిఫ్టే. కొంతమందికి లోపల నవ్వు ఉన్న ముఖం మాత్రం ఎలా ఉంటుందంటే విచారంగా ఉంటుంది. అది ఒక శాపం అనుకోవాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక కమాండ్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇక్కడ పై వచనంలో కూడా చూస్తే మీరు కీడుకు ప్రతి కీడు చేయొద్దు. అక్కడ పై వచనంలో అంటాడు, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునుడి అని కొన్ని కమాండ్మెంట్స్. దీర్ఘశాంతము గలవారైండుడి అని చెప్తూ ఆ భాగంలోనే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. బీ జాయ్ఫుల్. ఇది ఒక కమాండ్మెంట్. ఎల్లప్పుడూ దీర్ఘశాంతముతో ఉండటం ఎంత అవసరమో సంతోషంగా ఉండటం కూడా అంత అవసరం. అది ఏ పరిస్థితుల్లోనైనా కూడా సంతోషంగా ఉండాలి. తర్వాత అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. అది కూడా ఎప్పుడూ చేయాల్సిందే. అంటే మన అవసరతలు ఉన్నప్పుడే ప్రార్థన చేయాలని కాదు. మనకు అవసరత లేనిది ఎప్పుడు, ఒక విషయంగా భౌతికంగా ఆలోచించిన, ఆత్మీయంగా ఆలోచించిన, ప్రతిరోజు మనకు ఆ దేవుని యొక్క సహాయము, ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అంటాడు. కీర్తన 95 అనుకుంటా, 95వ కీర్తన. ప్రతి ఉదయమున నీ కృపను. క్రైస్తవులంగా, ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలంగా మనము ప్రభువులో మనం కొనసాగుతున్నప్పుడు ఇవన్నీ కూడా అనుదినము చేసే ప్రక్రియలు. మనం భౌతికంగా అనుదినం చేసే ప్రక్రియలు, మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేస్తాం, టిఫిన్ చేస్తాము, మన పనికి మనం వెళ్తాం. ఇవన్నీ ఏ రోజైనా కూడా అవి చేసేవే. ఈ పలానా ఈ ఒక్కరోజు ఒక బ్రేక్ ఇద్దామంటానికి మనకి ఉండదు. ఎందుకంటే అవి చేయకూడదు, చేయాల్సినవే. అవి ఏ విధంగా భౌతికమైన శరీరానికి అవసరమో, స్నానం చేస్తాం, 5 రోజులు చేస్తాం కదా, ఈ ఒక్కరోజు చేస్తాం అనుకుంటామా? అట్లా ఉండదు. అది అవసరం భౌతికమైనటువంటి శరీరానికి. అలానే ఆత్మీయమైన జీవితానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. పైన అన్నాడు, అందరిడెల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అలా చెప్తూ 16వ వచనంలో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రభువుకు చెల్లించాలి. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను, క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను, రుచి చూచి ఎరిగితిని యెహోవా. చాలు. దేవుడు ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయమందును
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా, మనకు అననుకూల పరిస్థితులు ఉన్నా కూడా సంతోషంగా ఉండటం ఏంటి అంటే అది దేవుని యొక్క చిత్తం. మన యందు, ప్రభువు నమ్ముకున్న వారి యందు, ఆయన యందు దేవుని చిత్తం. ఎందుకంటే ప్రభువు మనల్ని అన్ని విషయాలు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు మనకిచ్చాడు. ఏంటది? మన యొక్క రక్షణ. మన రక్షణను ప్రభువు ఇచ్చాడు. ఔన్నత్యమైనటువంటి రక్షణను మనకిచ్చాడు. మన ప్రభువే మనకు ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు. అదే మాట అక్కడ అంటాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించడం. అదే మాటలను పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ భక్తులు ఎత్తిపట్టు రాస్తారు. ఇంకా కొత్త నిబంధనలు నాడు ఈలాగు చేయుట దేవుని విషయమా, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో, యేసు ప్రభువారిలో, యేసుక్రీస్తునందు, ఇంకా స్పెసిఫిక్గా చెప్తున్నాడు, యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆయన మన రక్షకుడు, మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. ఆయన మన దేవుడు. ఇంకా ఆ కీర్తనకి వెళ్తే మనం తెలుసుకుంటాం, ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని అక్కడ కీర్తనకారుడు అలా ఆరాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? యేసుక్రీస్తు నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తమంతా కార్చాడు, చనిపోయినటువంటి నన్ను, నశించిపోయినటువంటి నన్ను వెతికి రక్షించడానికి. ఇంకా ఆ కీర్తన 5 వచనాలు ఆయన ఎన్నో మాటలు రాశాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి నువ్వు నేను ఎన్నో మాటలు యేసు ప్రభు వారు మన కోసం చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని ఎప్పుడు ఆరాధించాలి? ఎల్లప్పుడూ మనం ఆరాధించాలి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తం. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఈరోజు కేవలం ఆదివారం రోజు మనం పాటలు పాడుకొని ఆరాధన చేయటం అనే కాదు, ప్రతి విషయంలో ఎల్లప్పుడూ. కొన్ని విషయాలు దావీదు రాసిన కీర్తనలు చూస్తుంటే ఆయన దివారాత్రము ధ్యానించడం అంటాడు, ఎల్లప్పుడూ స్తుతిస్తానంటాడు. ఎలా పాసిబుల్ లేదంటే తన ఆలోచనల్లో ప్రభువుని నింపుకుంటాడు. అయ్యో ఆరాధన చేయాలంటే మళ్ళీ ఆదివారం మందిరానికి వచ్చే కానీ, లేదా ప్రార్థన చేయాలంటే ఒక రూమ్లో కూర్చొని కాదు. తన ఆలోచన ఏంటంటే తన ఆలోచనలలోనే దేవునితో ఎప్పుడు ఏమై ఉంటాడు? కనెక్ట్ అయి ఉంటాడు. ఇప్పుడు మన ఫోన్ ఉంది ఇక్కడ, ఎక్కడున్నా ఏముంటుంది? ఫోన్కి సిగ్నల్ అనేది లేని ప్రాంతము లేదు. మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే తప్ప ఈ ఫోన్ మనం వద్దన్నా మోగుతూనే ఉంటుంది, ఏదో మెసేజ్ వస్తూనే ఉంటుంది, ఆక్యుపై చేస్తూనే ఉంటాయి మనల్ని. పిల్లరా, అలానే మన దేవుడు మనతో ఆయన కనెక్ట్ అయి ఉన్నాడు. మనం ఆది కాండంలో చూస్తే దేవుడు ఆదాము అవ్వను సృష్టించి ఒక చక్కని వనమును, ఏదైనా వనమును పెట్టాడు. ఆదాముతో దేవుడు ఏం చేశాడట? ఆయన ప్రతి సాయంకాలం వచ్చి వాళ్ళతో ఏం చేస్తాడట? ముచ్చటిచ్చేవాడంట. యథావిధిగా ఆయన వచ్చినప్పుడు ఆదాము లేడు, ఆయన మనతో సహవాసము కలిగినటువంటి దేవుడు. మొదటి యోహాను పత్రిక రండి, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలు. మేము చూచి మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చదవండి బ్రదర్. మన సంతోషం పరిపూర్ణమగుటకై, మన సంతోషము పరిపూర్ణమగుటకై రాస్తున్నాడు. ఏంట సంతోషం అంటే? పరిపూర్ణమైన సంతోషం కావాలంటే చెప్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన ఫెలోషిప్. ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారం,
ఏలయనగా మనము స్వభావ సిద్ధంగా దేవునికి విరోధమైన స్వభావం కలిగినటువంటి వారం. దేవునికి ఎలా ఉన్నాం? శత్రువులంగా ఉన్నాం. అంధకారమైన బానిసత్వంలో మనం ఉన్నాం పిల్లరా. అయితే ఇప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సహవాసం, యేసుక్రీస్తునే కాదు తండ్రితో కూడా సహవాసం. యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రితో సహవాసాన్ని కొనుక్కోగలిగాం, తెచ్చుకోగలిగాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆ పాపపు గోడలను దేవుడు తొలగించాడు. మన రక్షకుడు వచ్చి ఆ తండ్రితోటి, ఏ తండ్రి అయితే ఆయన యుగయుగాలు అక్కడ ఆ పరిశుద్ధ స్థలంలో ఆ దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆ పరిశుద్ధ దేవుని, లేదని చెప్పాలంటే తేజోవాసుల స్వాస్థ్యములో పాలిభాగస్తులనుగా మనల్ని చేశాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఎల్లప్పుడూ సంతోషించేవారిగా చేస్తాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఒకప్పుడు చనిపోయిన వారం, ఒకప్పుడు దేవునికి శత్రువులం. ఇప్పుడు మన రక్షకుడైన దావీదు చెప్పలేకపోతాడేమో, దావీదుకు తెలియదు యేసు ప్రభు వారు, దావీదు యేసుక్రీస్తు వారికి రక్షణ కిందకు రాలేదు. కానీ కొత్త నిబంధనలు ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అంటాడంటే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇగో నీ గొర్రెపిల్లను చూసి నీ రక్షణకై స్తోత్రములు అని పాట పాడతారంట. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం స్తుతిస్తూ ఉంటాం. మన ప్రభువు చేసినటువంటి మనలో ఆయన చేసేటువంటి ఈ గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకొని, నా అంశం ఏంటంటే 100వ కీర్తనలో యేసు ప్రభువారి గురించి ఆ భక్తుడు రాయలే, కానీ ఈరోజు నువ్వు నేను చేసే ప్రతి ఆరాధన ఆయనే అంటున్నాడు. యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క అర్పణ గురించి తెలియపోయినప్పటికీ ఏమంటాడు? కృతజ్ఞతా అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, ఎప్పటికి కూడా నిత్యము స్తుతించుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని తెలుసుకున్న క్రొత్త నిబంధన క్రైస్తవునిగా యేసు ప్రభువారి ప్రేమ, కల్వరి ప్రేమను రుచించినటువంటి మనం ఇంకెంత ఎక్కువగా స్తుతించాలి, ఇంకెంత ఎక్కువగా ఈ స్తుతి యాగాన్ని అనుదినం మనం కలిగి ఉండాలి. కష్టమైన నష్టమైన రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటే కొంచెం చూద్దాం. దావీదు అపోస్తలుడైన పౌలు రాస్తూ రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను మనల్ని చాలు ఇక్కడ రాశాడు, 3 వచనాలు రాశాడు. ఏంటో చెప్పండి? మృతుల్లో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేయువాడు. ఎవరి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి దగ్గర. ఆయన పని అయిపోయింది అనుకోలే మనకి, ఆయన పని ఇంకా ఉంది అక్కడ. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తున్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఈ లోకంలో మనకు రక్షణ అనుగ్రహించి తన ఆత్మని ఇక్కడ ఉంచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మృతుల్లో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆయన అప్పటికి ఆ దేవుని కుడిపార్శ్వం ఆయన నా పని అయిపోయిందిలే అనుకోవట్లే, ఆయన కుడిపార్శ్వమున కూర్చొని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. అందుకనే హెబ్రీ పత్రికలో అంటాడు, ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, ఇంకేం అవసరంలే. మన బలహీనతలలో మనందరం కూడా మానవులం, బలహీనులం. అనేక సార్లు తప్పులు చేస్తాం, అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా చేస్తాం. అయితే మన పక్షం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నీ కనులు పెట్టి చూస్తే ఎవరు నీ సన్నిధిలో నిలవగలరు. చూద్దాం ఒకసారి మాట. 133 అనుకుంటా కీర్తన చూడండి. కీర్తన గ్రంథము 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును.
ఇక్కడ యేసుప్రభు వారు ఇంకొక పని ఉంది అక్కడ. జనుల గురించి ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు దోషాలు కనిపెట్టి చూస్తే మనం ఇక్కడ ఎవ్వరం కూడా నిలవబడలేం. ఈ ప్రధాన యాజకుడు మన గురించి ఒక్కసారే తనను తానుగా బలిగా అర్పించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని, మృతుల్లో నుంచి తిరిగి లేచిన వాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఇంకొక సంవత్సరం సమయమి, ఇంకొంచెం సంవత్సరం సమయమి, ఫలాలు వస్తాయి, ఇంకా ఫలాలు వస్తాయి. ఇంకొక సంవత్సరం ఆ యజమానితోటి, ఆ తోటమాలిగా ఉండి యజమానితోటి, అయ్యో ఎందుక ఈ నేల వ్యర్థమైపోతుందంటే ఏమంటున్నాడు? ఇంకొక సంవత్సరం సమయం వస్తాయి, ఫలాలు వస్తాయి. మళ్ళొకసారి తవ్వి ఎరువు వేస్తాం. కారణం ఏంటంటే ఆయన మనకేమైనాడు? తోటమాలి. మన భక్తికి, మన యొక్క దైవికమైనటువంటి జీవితానికి అవసరమైన వాటిని తన సహవాసం ద్వారా, తన వాక్యం ద్వారా మనల్ని ఇస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. రెండు మాటలు. మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయం 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఉత్తరవాది ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద. ఇంగ్లీష్లో అయితే అక్కడ లాయర్ అని రాయబడి ఉంది. ఆయన మన కోసం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. తండ్రి యొద్ద ఆయన మనకేమన్నారు? ఉత్తరవాది. మన తరపున అడ్వకేట్ చేస్తున్నాడు. మన బలహీనతలలో సాతాను అంటాడు, వీళ్ళు ఉపయోగం లేదు, వీళ్ళని తీసివేయి, వీళ్ళని పంపించేసేయి, వీళ్ళని శిక్షకు పాత్రలను చేయమంటాడు. కానీ మన తరపున ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ప్రమేయం లేకుండా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూపిస్తాను. 1 పేతురు పత్రికలో కూడా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. తన మహిమను బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు ఏం చేస్తున్నాడు? దయచేయుచున్నందున దేవుని గురించిన నటియు అనుభవ జ్ఞానం వల్ల చాలు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన ఏం చేస్తున్నాడు? మనకు దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నాడు. కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసి, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను. నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించు. మన దేవుడు పోషించేవాడు, మనల్ని తృప్తిపరిచేవాడు. పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద తన నామమును బట్టి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నీతి మార్గములలో నడిపిస్తున్నాడు. ఈ గొర్రెలు, అందుకనే గొర్రెలని వాడతాడు. ఈ 100వ కీర్తనకి 23వ కీర్తనకి 2 అనుసంధానం ఎక్కడంటే ఆయన మేపు గొర్రెలం. ఈ గొర్రెల యొక్క లక్షణాలు చూస్తే ఏంటంటే, గొర్రెలు అనే వాటికి ఏమీ తెలియదు, తల వంచుకుని నడవటం తప్ప. గొర్రెలు అనేవాడు సొంతంగా ఏమీ, ముందు వాడు ఎటు పోతే అటు పోవటమే. కాబట్టి మనందరం ఎవరం? గొర్రెలమని ఆయనకు తెలుసు. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. 103వ కీర్తనలో ఉంటాం. మనం మంటి వారం, మనం గొర్రెల వంటి వారం. మనం గొర్రెల వంటి వారమై త్రోవ తప్పిపోతామని ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన క్రైస్తవ జీవితం అనేది అది మన చేతుల మీద ఉంది కాదు. మనల్ని ఆయన తన భక్తికి, మన జీవమునకు అవసరమైన వాటిని దయచేస్తూ మనలో నింపిన తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అక్కడ రాసిన మాట, ఒక మాట చూడండి. అనుభవ జ్ఞానం. చూడండి, ఆ మాట రాశాడు.
అనుభవ జ్ఞానం వలన ప్రభు అయిన, అక్కడ రాస్తాడు లాస్ట్, దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. అనుభవ జ్ఞానం. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నామంటే ఆయనను ఎల్లప్పుడూ స్తుతించాలి. రెండవదిగా ఆయన ఏమై ఉన్నాడో స్తుతించాలి. మృతుల్లో నుంచి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు, ఆయన మన కోసం ఏం చేస్తున్నాడంటే మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన భక్తికి, మన యొక్క జీవమునకు మనకు అవసరమైన వాటిని ఒక కాపరిగా దయచేస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసుకొని ఆరాధించాలి. ఆయనను ఆరాధించాలి, నిత్యము స్తుతించాలి. పాత నిబంధన భక్తులు ఎంత స్తుతించారో దానికి మరింతగా మనము కొత్త నిబంధనలో ప్రభుని స్తుతించాలి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి క్రొత్త నిబంధనలో ఎల్లప్పుడూ ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మన క్రీస్తు యందు మీ విషయమై దేవుని చిత్తము. ఆయన చిత్తమును జరిగించాలి. ఆయనకు స్తుతి చెల్లించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. పిల్లరా, యుద్ధకాల సమయంలో ఇది మనకు ఆజ్ఞ. ఎందుకంటే మన ప్రభువు మన కోసం ప్రాణం ఇచ్చాడు. మనల్ని తన కోసము మన కోసం ఆయన సమర్పించుకున్నాడు. మన కోసము విజ్ఞాపనం చేస్తున్నాడు. రండి మరొకసారి 100వ కీర్తనకి వెళ్దాం. అనుభవ జ్ఞానముతో ఆరాధించాలి. 3వ అంశం, ఆయన ఏమై ఉన్నాడో చూసాం. అనుభవ జ్ఞానముతో ఆయన నీ జీవితంలో, నా జీవితంలో. ఈ కీర్తనకారుడు ఏ అనుభవ జ్ఞానంతో రాస్తున్నాడు చూడండి. ముందుగా సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. 3వ వచనం చూద్దాం రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను మనం పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. ఇది ఆయన యొక్క అనుభవ జ్ఞానం. ఆయనే మనలను పుట్టించను. కింద రాస్తుంది మనమే సృజించుకొనలేదు. మనల్ని పుట్టించింది మన ప్రభు. ఆయన సింపుల్గా చెప్పాలంటే ఆయన మనకు సృష్టికర్త, మనం సృష్టించిన దేవుడు. ఇది ఆయన యొక్క అనుభవ జ్ఞానం. మనల్ని మనమే సృజించుకోలేదు. మనము ఇంకేమన్నాడు? ఆయన వారము. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో మనం ఏం చెప్పొచ్చు అంటే ఆయన రక్తము చేత కడగబడి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో మనము భాగము. ఆయన సొంత వారం. ఆయన సొంత రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో మనము భాగమై ఉన్నాం. సింపుల్గా ఆయన వారమని కాదు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో ఆయన వారము. తర్వాత మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన ప్రజలము. అంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మనము ఆయన వారము, ఆయనకు సంబంధించిన వారము, మనము ఆయన ప్రజలము. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూసెన్ పీపుల్, రాజులైన యాజక సమూహముగా, ప్రత్యేక జనముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ చూసెన్ పీపుల్. మనం ఏర్పరచబడినటువంటి వారము. ఆయన ఏర్పరచబడినటువంటి గుంపులో మనల్ని ఉంచాడు. ఏర్పరచుకుంది ఎవరు? మన ప్రభు. మనందరం ఎవరు వారం అంటే ఆయన వారము, ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారము. ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన వారముగా చేయబడటం వెనక అది ప్రభు యొక్క కృపే. ఇది ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఈ భూలోకంలో జన్మించక ముందే 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో మన కోసం మరణించాడు. ఇదిగో మన కొరకు సిద్ధపరిచాడు. ఏంటది? రక్షణ. ఈ లోకంలో మనం తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కనులు మనల్ని చూచాయి. మనం ఈ లోకంలో జన్మించక మునిపే మనందరిని ఏర్పాటు చేసుకున్న వారందరి కోసము ఆయన ఒక్కసారే తన్ను తాను బలిగా అర్పించుకొని మనకు ఒక రక్షణ సిద్ధపరిచాడు. ఈ రక్షణ ద్వారా మనము ఆయన వారము, ఆయన ప్రజలము అని మనం చెప్పగలం. ఇంకా ముందుకెళ్తే ఆయన మేపు గొర్రెలు. తన స్వరక్తమిచ్చి కొన్నాడు, మనల్ని ఆయన వారుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. చాలామంది అనుకుంటారు, అంటే నేను చాలా రెఫరెన్స్ చూస్తాను, అబ్బా ఈయనకి ఎన్ని తలాంతులు ఉన్నాయో, ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో అనుకుంటూ ఉంటారు. కానీ వారిని బలపరిచేది ఎవరు? దేవుడే.
దేవుని కృప లేకపోతే ఏ మనుషుడు కూడా వాడబడలేడు. అది మనుషుల గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం. ఈ సంఘమునకు అవసరం అనుకుంటే ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. మనం ప్రజల వైపు చూడకూడదు. దాన్ని ఇందాక చూసాం కదా, మన భక్తికి అవసరమైన వాటిని ఆయన దయచేస్తాడు. ఇప్పుడు బిలాంతో మాట్లాడాలనుకున్నాడు. బిలాం ఏం చేశాడు? పైన వారం చూసాం కదా. బిలాం ఏం చేశాడు? దేవుడు వద్దన పనికి బయలుదేరిపోతున్నాడు. పోతుంటే ఎవరికి మాటలు ఇచ్చాడు? గాడిదకి మాటలు ఇచ్చాడు. గాడిద నువ్వు మాట్లాడు. అప్పటికైనా డౌట్ రాలి, ఈ గాడిద ఈరోజు మాట్లాడుతుంది ఏంటని చెప్పి. దేవుడు తన బిడ్డల కోసము మోషేను నడిపించాడు, మోషేను ఏర్పరచుకున్నాడు, యెహోషువను ఏర్పరచుకున్నాడు. ప్రతి వ్యక్తి వారి వ్యక్తిగతంగా చూస్తే వారిలో అనేకమైన బలహీనతలు ఉంటాయి. కానీ దేవుడు వారిని తన కోసం ఏర్పాటు చేసుకొని వారిలో ఉన్న బలహీనతలు మోషే అన్నాడు, ప్రభువా నేను నత్తివాడిని, నేను యాడ్ చేస్తాను, నా వల్ల కాదు అనంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వే ఉండాలి, కానీ నీ పక్కన ఎవరిస్తున్నాను, కానీ ఎవరు ఉండాలి? నువ్వే. అది దేవుని ప్రణాళిక. తన ప్రజల కోసం మనుషులను ఆయన విరివిగా వాడుకుంటాడు. అది వారి గొప్పతనం కాదు, కానీ వారికి కృపను సమృద్ధిగా అనుగ్రహించిన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆయన మేపే గొర్రెలం. యెహోవా నా కాపరి, నాకు ఆయన మేపు గొర్రెలం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యెహోవా మనకు కాపరి. ఆయన బలపరుస్తూ ఉంటాడు. ఈరోజు మీకు ఏ వాక్యం చెప్పాలో నేను అనుకోకపోవచ్చు, కానీ ఆయన ఈ ఉదయకాలం ఏం మాట్లాడాలా, మధ్యాహ్నం ఏం మాట్లాడాలా, రేపేం మాట్లాడాలా అనేది ఏ వ్యక్తి కూడా మనం నిర్ణయించలేం. కానీ నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న ప్రభు, నీ నా కాపరి, నీతో నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన సీక్వెన్స్ చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. వీళ్ళని ఎలా బలపరచాలి? నాకు తెలియదు మీ యొక్క సమస్యలు ఏంటో, నా సమస్యలు నాకున్నాయి. కానీ ప్రభువు వాక్యం బోధిస్తున్నప్పుడు నన్ను కూడా ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. మనం చూడాల్సింది ఎవరి వైపు? మన కాపరైనటువంటి ప్రభు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే ప్రభు వైపు చూచుకుంటూ ఆయన మేపు గొర్రెలముగా మనం ముందు కొనసాగాలి. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏమడద్దు, భయపడాల్సిన భయపడనే అవసరమే లేదు. తీసుకెళ్ళేది ఎవరు? దేవుడు. పచ్చిక గల చోట్ల ఉన్నాం, శాంతికరమైన జల దగ్గర ఉన్నాం. మరి ఇప్పుడు గాఢాంధకారం దగ్గరికి వస్తారికే ఎందుకు? అది కూడా ఎవరు నడిపిస్తారు? దేవుడు. ఏ అపాయము నాకు రాదు. మన ప్రభువు మనకున్నాడు. ఆ తర్వాత అంటాడు కృపాక్షేమములే. అక్కడ చిరకాలము, మాట చివరి మాట 23వ కీర్తన, చిరకాలము యెహోవా మందిరములో. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ముందుగా 4వ వచనం చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. దేవుడు ఆదరిస్తాడు, దేవుడు మేపుతాడు, దేవుడు లేవనెత్తుతాడు. బలహీనులను ఆయన లేవనెత్తువాడు, దీనులను ఆయన లేవనెత్తువాడు, బలపరచువాడు. 6వ వచనం తర్వాత వచనం 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో. చిరకాలము, దిస్ ఈజ్ ద హోప్. ఇది నిరీక్షణ, క్రైస్తవులకున్న నిరీక్షణ. కృపాక్షేమములే. అక్కడ అన్నాడు, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము. గ్రేస్ అండ్ ట్రూత్. ఆయన మనకు ఎప్పటికీ కూడా ఆ కృపాక్షేమములను ఆయన మనకు బ్రతుకు దినములన్నీ అనుగ్రహిస్తాడు అని ఎలా చెప్పగలం? మన కాపరి మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎందుకంటే నా కాపరి నాకు ఏమీ కలగకుండా కాపాడినవాడు. ఆయన నా కాపరి, మనము ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనం కూడా చెప్పగలగాలి, నా బ్రతుకు దినములన్నీ కూడా ఏమొస్తాయి? నాకు కృపాక్షేమములే. మన దినములన్నీ ఆయన యొక్క గ్రంథములో ఏం చేయబడ్డాయి? రాయబడ్డాయి. మనం ఎప్పుడు ఉండాలా, ఎప్పుడు పోవాలా రాయబడింది. దాని గురించి టెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ టైం వచ్చినప్పుడు అయిపోతుంది, అంతే. ఈ బ్రతుకు దినములన్నిటిలో కూడా మన దేవుణ్ణి ఏం చేయాలి? మనం స్తుతించాలి. చివరి దినం వరకు కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను అంటాడు.
ఎప్పటి వరకు అంటే మన ఆఖరి దినం వరకు కూడా. ఎందుకంటే ఆయన చూపిన కృప, ఆయన చూపినటువంటి క్షేమము, ఆయన ఇచ్చినటువంటి ఆదరణ, ఆయన నడిపించినటువంటి విధానము చూస్తే మన జీవితకాలం అంతా ప్రభువుకి ఎలాంటి వాళ్ళం? రుణస్థులమే. అందుకే జీవిత కాలమంతా స్తుతించిన మనకు ఆయన పట్ల మనకున్న రుణం అది తీరదు. అన్ని మేలులు ప్రభువు చేశాడు. అందుకే దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. ఇప్పుడు మనకు అంశం దొరుకుతుంది. ఎలా స్తుతిస్తామంటే ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటే మనం మర్చిపోయే వాళ్ళం కాబట్టి స్తుతించలేకపోతున్నాం. ఎల్లప్పుడూ ఎలా స్తుతిస్తామంటే దావీదు చెప్తా ఉన్నాడు, అవన్నీ గుర్తు చేసుకోండి, మర్చిపోవద్దు. ప్రభువు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, లోక విషయాలను బట్టి ఆరాధించడం కంటే అంతకంటే శ్రేష్టమైంది. దావీదు అక్కడ ఏం రాశాడు? నాకు రాజు ఇచ్చాడని చెప్పి, నాకు రాజ్యం ఇచ్చాడని ఆరాధించట్లే. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. దేవుని కృపను బట్టి, దేవుని విశ్వాస్యతను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఇవి దేవుడు క్రీస్తులో మనకి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. 100వ కీర్తన చివరిగా చూసుకుని ముగించుకుని 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతా అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి ఆయన నామమును. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనందరం కూడా, అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే రండి, అక్కడ అంటాడు ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఈరోజు మనందరం వచ్చాం. ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. అందరము ఒక్క మనసుతో, ఒక్క స్వరముతో ప్రభువుని ఆరాధించటం, ఇది అప్పటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. కార్పొరేట్ వర్షిప్, సంఘముగా ఆరాధించటం, వ్యక్తిగతంగా అనుదినం ఆరాధించాలి. సంఘంగా మనం కొద్ది మాటలైనా మన ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. కారణం ఏంటంటే ఆయన ఆరాధనలకు యోగ్యుడు. ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు. ఎలా ఆరాధించకుండా ఉండగలుగుతాం? మనం వ్యక్తిగతంగా ఏ విధంగా ఆరాధిస్తున్నామో సంఘంగా కూడా ప్రభువుని ఘనపరచ, ఆయనకు చెందవలసినటువంటి ఘనతను మనం ఆయనకు చెల్లించాలి. వి ఓ హిమ్, ఆయనకు మనము రుణస్థులమైనాం. ఆయనకు చెందించాల్సినటువంటి స్తుతి అన్నీ మనకేం మేలు చేశారో చెప్పాల్సిన పని లేదు. కానీ కొద్ది మాటలతో ఆయన సన్నిధికి రండి. అక్కడ రాశాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన ఎంటర్ అయ్యేటప్పుడే ఎలా ఉండాలట? గుమ్మములలో ప్రవేశించినప్పుడే మనము అర్పణలు చెల్లించాలి. అర్పణలు అంటే తీసుకొని వచ్చి చెల్లించాలని కాదు, మన హృదయంలో నుంచి ఆ అర్పణ భావం ఈరోజు మనం ఇక్కడ ప్రభువుకి ఇవ్వాల్సినది ఉంది. ఆయన అర్పణలను సిద్ధం చేసుకొని కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించడు. చివరిగా 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం. ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నాం, ఎల్లప్పుడూ స్తుతించాలని తెలుసుకున్నాం. మన ప్రభువు మనకేం చేశాడో మనం తెలుసుకున్నాం. అలానే చివరిగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరం. యెహోవా దయాళుడు, హీఈస్ గుడ్. ఆయన యొక్క లక్షణం ఒకటి చెప్తున్నాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తెగినది. దాన్ని తలంచుకుంటే ఆ ఆకాశం యొక్క ఎత్తు ఎంతో మనం కొలవలేం. అంత కృప చూపించాడు. నేను అనుకుంటాను దావీదుకున్న ఇక్కడ రాష్ట్రాలన్నింటిలో ఒక లక్షణం రాశాడు, ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయన మంచివాడు అని. ఇంకా రాశాడు ఆయన కృప నిత్యము ఉండును. హిస్ గ్రేస్, హిస్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కనికరములు మన మీద ఎప్పుడూ ఉన్నాయి. ఆయన మనము వెనకంజ వేసేవారమైన వెనకకు పోయిన ఆయన కృప మాత్రము, దావీదుతో అంటాడు కదా, సౌలుకు నా కృపను దూరపరిచినట్లు నీకు నేను ఆ కృపను దూరం చేయను అంటాడు. ప్రభువుని మనం ఏర్పరచుకున్నటువంటి వారి పక్షమున ఆయన కృప నిత్యము, ఆయన సత్యము, ఆయన యొక్క వాక్యమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క సత్యము తరతరములు ఉంటాయి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధించుకున్నాం.